Hello, hi, would be lifesavers. This is your KK sir. Here is one more super question, so which was asked in 2 NEET examination. Right, let us check what is the question. Yes, here is one more question from genetics topic, and this is entirely depending on our general science. సో ఇలాంటి క్వశ్చన్లో నేను టెక్స్ట్ బుక్లో చదవలేదు, చూడలేదు అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే మన యొక్క జనరల్ సెన్స్ అండ్ లాజికల్ సెన్స్ పైన డిపెండ్ అయ్యి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో నాట్ ఓన్లీ బైహెడింగ్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ నాట్ ఎనఫ్. సో నేను ఈ చదివా అనేది బైహెడ్ చేస్తానంటే దట్ విల్ నాట్ బి ద ఎనఫ్. సో డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ కమింగ్ అక్రాస్ ఎ న్యూ కైండ్ ఆఫ్ క్వశ్చన్, న్యూ సార్ట్ ఆఫ్ క్వశ్చన్, డెఫినెట్గా దాన్ని చూసి భయపడాల్సిన పని అయితే లేదండి. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ లాజికల్లీ. సో లాజిక్గా అర్థం చేసుకున్నట్టు చాలా ఈజీగా చేసేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 2022లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటనే చూద్దాం. రైట్, the recombination frequency between the genes A and C is 5% and B and C is 15%, B and D is 9%, A and B is 20%, C and D is 24% and A and D is 29%. ఇక్కడ మన క్వశ్చన్ని స్ప్లిట్ చేయండి. ఫస్ట్ మీకు క్వశ్చన్ పెద్దగా ఉండి లాజిక్గా ఉండి కొంచెం అర్థం కానట్టుగా ఉంటే ట్రై టు స్ప్లిట్ ఇన్ టు చంక్స్. సో చిన్న స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. ఇక్కడ కంప్లీట్లీ వి గాట్ 4 జీన్స్, A, B, C అండ్ D, 4 జీన్స్ ఉన్నాయి. అండ్ వాటి యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు, రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ ఇచ్చాడు. మనకు తెలిసిందే రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ అనేది డిస్టెన్స్ ఆఫ్ జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ ఇన్ బిట్వీన్ 2 జీన్స్ దెన్ రీకాంబినేషన్ పర్సంటేజ్ విల్ బి మోర్ కదా. సో ఇఫ్ దే ఆర్ లింక్డ్ వెరీ క్లోజ్లీ టుగెదర్ దెన్ రీకాంబినేషన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. రైట్, అది పర్సెంట్ అంటే రీకాంబినేషన్కి, లింకేజ్కి అండ్ డిస్టెన్స్కి రిలేషన్ ఏమి అడగలేదు. ఇక్కడ ఏం అడిగాడు? సో ఇక్కడ 4 జీన్స్ ఇచ్చాడు, వాటి మధ్యలో పర్సంటేజ్ అంటే లైక్ రీకాంబినేషన్ పర్సంటేజ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి అడిగాడు యాక్చువల్గా చూసినట్లయితే, వాట్ విల్ బి ద సీక్వెన్స్ ఆఫ్ దీస్ జీన్స్ ఆన్ ఎ లీనియర్ క్రోమోజోమ్. లీనియర్ క్రోమోజోమ్ అంటే స్ట్రైట్గా ఉండేటువంటి క్రోమోజోమ్ పైన వాటి యొక్క సీక్వెన్స్ ఏంటి అని అన్నాడు. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి అని చూద్దామండి ఫస్ట్. సో ఇక్కడ మనకు గ్రేటెస్ట్ వాల్యూ ఏమన్నా చూడండి. సో 5 ఉంది, 15 ఉంది, 9 ఉంది, 20 ఉంది, 24 ఉంది, 29 ఉంది. సో ఫస్ట్ లాంగర్ డిస్టెన్స్ ఏ జీన్స్ మధ్యలో అది వేసుకోండి ఫస్ట్. అంటే దట్ విల్ బి ద లాంగెస్ట్ డిస్టెన్స్. ఇంకా వాటి మధ్యలో ఉండాల్సిందే జీన్స్ తప్ప ఇంకా అవి దాటిపోదన్నమాట. సో ఇక్కడ ఏంటి లాంగెస్ట్ డిస్టెన్స్ 29 కదా. సో అంటే ఒక ఎండ్లో వచ్చేసి ఏ ఉంటుంది జీన్, ఒక ఎండ్లో వచ్చేసి ఏముంటుందంటే డి జీన్ ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ చూసినట్లయితే. సో ఈ ఎండ్లో ఏముంటుందంటే డి ఉంటుంది. అంటే ఆల్రెడీ 4 జీన్స్లో మనకు సీక్వెన్స్ వచ్చింది. అంటే 1 ఎండ్లో వచ్చేసి స్టార్టింగ్ ఎండ్లో వచ్చేసి ఏ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది డి ఉంది. సో ఇలా లాంగెస్ట్ డిస్టెన్స్ అయిపోయింది. ఈ వీటిల్లో ఉన్న వాటిల్లో షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండేటువంటి జీన్స్ ఏంటో చూడండి. ఇంకా 5%, 15, 9, 20, 24, 29. సో ఇక్కడ 5 వచ్చేసి ఏమంటాం స్మాలెస్ట్ డిస్టెన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏ ఆల్రెడీ ఉందండి. సే ఫర్ ఇన్స్టాన్స్ ఐఎమ్ పుట్టింగ్ ద సి హియర్. సో ఈ డిస్టెన్స్ ఏమైందంటే ఇప్పుడు మనకి 5 అయింది. 5 రైట్, 5% అయింది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఏంటి, ఇది వచ్చేసి మనకి ఏంటి 29% కదా. ఇది 29%, ఇది 5%. సో పర్సంటేజ్ పక్కన పెట్టేస్తే డిస్టెన్స్ సెంటీమీటర్స్ ఏదో అనుకుందాం, సెంటీమీటర్స్ అనుకుందాం. ఈ 29 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అనుకుందాం. రైట్, ఏసీ వచ్చేసింది కదా. నెక్స్ట్ డిస్టెన్స్ తక్కువగా ఉండే డిస్టెన్స్ చూడు, 5 తర్వాత ఏముందంటే 9 ఉందండి. మనకి 9 ఉంది కదా డిస్టెన్స్. ఇక్కడ చూడండి బి అండ్ డి 9 ఉంది. సో లేదంటే 24 తీసుకుందాం. లేకుంటే సి నుండి ఏదైనా మెజర్ అయ్యేటువంటి డిస్టెన్స్ చూసుకోండి. ఇక్కడ సి అండ్ డి 24 ఉంది. మనకి ఇక్కడ సి పాయింట్ వచ్చేసింది కదా ఆల్రెడీ. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ వచ్చేసి 24 అవుతుంది. రైట్, 24 + 5 ఎంత 29. రైట్, మనకు క్లియర్ అయిపోయింది ఇది. సో అంటే ఇది వచ్చేసింది మనకి, ఓకే, ఇది వచ్చేసింది, ఇది అయిపోయింది. సో మిగిలినటువంటి డిస్టెన్సెస్ చూద్దాం. ఇక్కడ ఇంకేంటి బి అండ్ సి మధ్యలో చూడండి, బి అండ్ డి మధ్యలో చూడండి 9. సో ఇక్కడ డి ఆల్రెడీ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నేను బి అనుకుంటాను. బి అండ్ డికి మధ్యలో వచ్చేసి ఎంత 9 సెంటీమీటర్స్ అనుకుందాం, లేదంటే 9% అనుకుందాం. ఓకే, అక్కడ 9 వచ్చేసింది, ఇక్కడ 5 వచ్చేసింది. అండ్ సి అండ్ డి మధ్యలో ఎంత ఉందండి ఇక్కడ చూడండి ఒకసారి. సి అండ్ డి మధ్య 24 వచ్చేసింది, ఇది కూడా అయిపోయింది కదా. రైట్, బి అండ్ సి మధ్యలో కూడా మనకు వచ్చేసి డిస్టెన్స్ ఇక్కడ చూడండి 15 ఇచ్చాడు. రైట్, ఈ డిస్టెన్స్ ఏంటి 15. అంటే ఇక్కడ ఏ టు బి వచ్చేసి మనకి ఎంత వస్తుంది 20 వస్తుంది. చూడండి ఇక్కడ ఇది 5, ఇది 15. ఓకే, ఏ టు సి వచ్చేసి 5%, సి టు డి వచ్చేసి 15 అండ్ బి టు డి వచ్చేసి 9. అన్ని కవర్ అయిపోయాయి చూడండి. బి టు సి వచ్చేసి 15 అయిపోయింది కదా, బి టు సి 15 అయిపోయింది అండ్ బి టు డి వచ్చేసి 9 అయిపోయింది. ఓకే, ఇది కూడా అయిపోయింది.
ఏ టు బి వచ్చేసి 20%, ఏ టు బి వచ్చేసి 20%. సో దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 15. సో కంప్లీట్ ఏ టు బి అనేది 20%. సో ఇక్కడ ఇలా లాజికల్గా మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాల్సింది ఏంటి, ఇలా అడిగినప్పుడు ఫస్ట్ లాంగెస్ట్ డిస్టెన్స్ని వేసేసుకోండి. సో అంటే ఎండ్లో ఉండేటువంటి 2 జీన్స్ వచ్చేస్తాయి అండ్ దెన్ వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ వేసుకోండి. ఇంకా మధ్యలో ఉండేటువంటి జీన్స్ ఏవైతేనో ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని వేసేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఈ లీనియర్ క్రోమోజోమ్ పైన వాటి యొక్క సీక్వెన్స్ ఎలా ఉంది అనేసి అడుగుతున్నాను. సింపుల్ అండి. ఫస్ట్ ఏ ఉంటుంది అండ్ దెన్ సి ఉంటుంది అండ్ దెన్ బి ఉంటుంది అండ్ దెన్ డి ఉంటుందండి. వచ్చేసి ఏంటి మనకి ACBD. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే జీన్స్ సీక్వెన్స్ ఆన్ దట్ పర్టికులర్ లీనియర్ క్రోమోజోమ్. సో ఇలా మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కంగారు పడకుండా కూల్గా చదవండి. ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. దాంట్లో ఏముంది, క్వశ్చన్లో ఏమైంది లాజిక్ అనేది అది అర్థం చేసుకొని నాకు ఈ క్వశ్చన్ లేదు, నేను ఎన్సీఆర్టీలో చదవలేదు, సో ఇదంతా అవసరం లేదు, అక్కడ చిన్న లాజిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు కాబట్టి సో అలాంటివి చూసి కంగారు పడకండి. కంగారు పడేది ఉంటే కాసేపు పక్కన పెట్టండి క్వశ్చన్ అండ్ మీకు తెలిసిన వాటిని చేయండి అండ్ దెన్ ఇలాంటి వాటిని కూల్గా ఆలోచించినట్లయితే చాలా సింపుల్గా ఉంటుందండి. యాక్చువల్గా మనకి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇలాంటివి చూసి కంగారు పడలేదు. సో ఇలాంటి సూపర్ క్వశ్చన్స్ అనేవి చూస్తూనే ఉందాం. రైట్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.